నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇక చివరగా మీనరాశి వారు ఏ దేవాలయాన్ని సందర్శిస్తే వారి జీవితం బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. మీనరాశి అనగానే మనకు 2022 ఆగస్టు నుండి 2023, 24, 25, 26 ఈ యొక్క మే జూన్ వరకు కూడా చాలా అంటే చాలా అల్లాడిపోయినటువంటి వారు వీరు. ఏ పని ముందుకు వెళ్ళలేదు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కానీ, ఉద్యోగంలో పెద్ద మొత్తంలో లాస్ అయిపోవడాలు కానీ, కంప్లీట్గా లాస్ అయిపోయి ఆ ఉద్యోగం మానేసి వేరే గ్రామానికే షిఫ్ట్ అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. చదువు విషయంలో కొంత వెనుకబడినటువంటి పరిస్థితులు కానీ, ఏమైనా బ్యాక్లాగ్ ఏమైనా ఉండడం కావచ్చును, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా వీరి జీవితంలో జరిగిపోయినవి. సో అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్గా ఈ మీనరాశి వారు ఉన్నారో అధికంగా ఎదుటి వారి యొక్క మనసులో ఏముంది అనేటువంటి విధంగా వీరు ఎక్కువగా తెలుసుకోవాలి, లేదా ఏంది అనేటువంటి విధంగా వీరి యొక్క క్యూరియాసిటీ ఉంటుంది. సో ఈ మీనరాశి వారికి కాలు విరగడము, చెయ్యి విరగడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే సిచ్యువేషన్ అసలు బాగాలేదు. గడిచిన ఈ 2-3 నెలల నుండి కూడా మానసిక ఆందోళన కానీ, చాలా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు ధర్మపురి, మన తెలంగాణలో విశేషమైనటువంటిది యమద్వీపం వెలుగుతూ ఉండేటువంటిది, యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ప్రదేశం ధర్మపురి. ఈ ధర్మపురిని వీరు దర్శించిన ధర్మస్థలి అనేటువంటిది అక్కడ వీరు దర్శనం చేసుకున్న చాముండేశ్వరి అమ్మవారు, బెంగళూరులో చాముండేశ్వరి అమ్మవారు, ఈ అమ్మవారిని దర్శించుకున్న మన తెలంగాణలో అత్యంత అద్భుతంగా అందరూ మొక్కేటువంటి దేవస్థానము చిలుకూరు బాలాజీ. ఇక్కడికి వెళ్ళి ప్రదక్షిణలో 108 చేసి ఎలాంటి కోరిక కోరకుండా నెరవేరుతుంది. కానీ వీరు కేవలం అక్కడ అడుగుపెట్టి దర్శిస్తేనే వీరికి ముక్తి లభిస్తుంది. కనుక మరి వీరికి రాబోయే రోజులలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, మంచి ఉద్యోగ అవకాశాలు దొరకడము, ఉద్యోగంలో పర్వాలేదు గుడ్ జాబ్ అని అనుకునేటువంటి విధంగా ఉండడము, లేదా మంచి అద్భుతమైన ఉద్యోగం లభించడము, సంతానము లేని వారికి సంతానము కలిగించే పరిస్థితి ఉన్నది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ఈ విదేశీ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారో, సో విదేశీ ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి యోగం కనబడుతున్నది. విదేశాల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మేము ఎప్పుడో వచ్చాం, మాకు ఇంకా ఉద్యోగం రాలేదు, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వారు ఉన్నారు. అదేవిధంగా గురువుగారు ఈ యొక్క వివాహం అయింది, సంతానం లేక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి సమస్యలకు అన్నిటికీ చెక్ పెట్టాలి అనుకుంటే నేను చెప్పిన దేవాలయాలను దర్శించడం ద్వారా, వెళ్తా అనుకున్నారా, ఎవరైనా వెళ్తా అనుకొని ఆగిపోవడం జరిగిందా అని కూడా చెక్ చేసుకోండి. ఎవరైనా వెళతాను అని చెప్పి ఆగిపోవడం ఏమైనా జరిగిందా? ఎందుకు అంటే అచ్చటకు వెళితే మన కర్మ అనేటువంటిది ఒక పరిపక్వత చెందుతుంది. ఒక పుష్పం ఏ విధంగానైతే వికసించేటువంటి తరుణంలో ఆ విధంగా మన జీవితంలో మంచి మార్పులు లభిస్తాయి. సో అలా ఉంటుంది అన్నట్టు. వెళ్ళిన వారు కింద కామెంట్ చేయండి, తప్పకుండా వెళ్ళి రండి. అదేవిధంగా ఎవరైతే వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఉన్నాయో 1-2 సార్లు తప్పకుండా కూడా చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది తప్పకుండా వారి జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. తప్పకుండా గురువుగారు, మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశులకి, అంటే 12 రాశుల వారికి ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ క్షేత్రాలు సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది మాకు, మా ప్రేక్షకులకు ఆధ్యాత్మిక పరంగా చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మహాదేవ.